వేలాది కోట్ల రూపాయల క్విడ్ ప్రోకో కేసులో దర్యాప్తు చేసి ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డిని సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ జైలుకు పంపారు. తాజాగా ప్రత్యేక హోదా సాధన కోసం జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షులుగా సీఎం ఇంటి ముట్టడికి ఆయన పిలుపిచ్చారు. దీంతో లక్ష్మీనారాయణను సీఎం జగన్ నేడు అరెస్ట్ చేయించారు. వీరితో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి కూడా సీఎం ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చింది. ఏపీ విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతున్నా నేటికి ప్రత్యేక హోదా సాధించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయని జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో జగన్ విఫలమయ్యారని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం కాకుండా ఆపలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని సీఎం జగన్ తీసుకువెళ్లాలని, అందరం కలిసి ప్రత్యేక హోదాపై ప్రధానిని ప్రశ్నిద్దామని ఆయన సీఎంకు సూచించారు. సిద్ధమంటూ సభలు నిర్వహించడం కాదని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని, అప్పుడే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ సాధ్యమని ఆయన అన్నారు. హోదా సాధన కోసం టీడీపీ, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలంతా కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకానొక దశలో సీఎం ఇంటి ముట్టడి సందర్భంగా పోలీసులు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చే వరకు తాను రోడ్డుపైనే బైఠాయిస్తానని ఆయన భీష్మించి రోడ్డుపైనే బైఠాయించడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే సీఎం పామరు బయలుదేరి వెళ్లాల్సిన సమయం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జేడీ లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని మంగళగిరి పిఎస్ కు తరలించారు. ప్రధానమంత్రి గారి ఇంటి ముందు మనం ధర్నా చేద్దాం. రైతులు ఏ విధంగా ధర్నాలు చేస్తూ వాళ్ళ 3 చట్టాలను వెనక్కి తీసుకువెళ్లగలిగారు, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు మరియు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం, ఇవన్నీ కూడా చేయడానికి అందరం కలిసి వెళదామని ఈ రోజు చెప్పడానికి వెళితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. పోలీసులకు చెప్పాను నేను, పోలీసుల భూమిక ఎప్పుడూ కూడా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీరు ఒక వారధిలాగా నిలబడాలి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పడానికి 4 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి రాష్ట్రం. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, వీరందరూ కలిసి పలకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో మనం బలిపడకూడదు అని నేను చెప్తాను. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా సాధన సమితి తరపున చలసాని శ్రీనివాస్ సైతం నేడు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని, అందరితో కలిసి ఉద్యమానికి తాము సిద్ధమవుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా లేకపోవడం వలన రాష్ట్రం నష్టపోయిందన్న ఆయన, విశాఖ ఉక్కును అమ్ముకుంటుంటే సీఎం సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో జేడీ ఆయన్ను గతంలో అరెస్టు చేస్తే, నేడు అదే జేడీని జగన్ ప్రత్యేక హోదా కోసం సీఎం ఇల్లు ముట్టడిస్తే అరెస్టు చేయించారు. ఇప్పుడు ఈ 2 అరెస్టులపై ఏపీ ప్రజల్లో చర్చ మొదలైంది.